మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసుల పరంపర కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలపై అంబటిపై కేసులు నమోదవుతున్నాయి. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై మొదటి కేసు నమోదైంది. తర్వాత వెన్నుపోటు దినం రోజు మరో కేసు, తాజాగా జగన్ పల్నాడు పర్యటనతో రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇప్పుడు ఆయనపై గుంటూరు, పల్నాడు జిల్లాలలో కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ ఓటమి తర్వాత అంబటి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. అప్పటి నుంచి గుంటూరు కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ అధినేత జగన్ తో పాటు కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టడంపై కిరా కార్పే, సీమరాజలతో పాటు మరికొందరిపై పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు తనపై కూడా అసభ్యకర పోస్టులు పెట్టారు అంటూ ఫిర్యాదు చేశారు. మొత్తం 5 ఫిర్యాదులు చేశారు. అయితే వీటిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో రాంబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఇదే విషయంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అంబటి రాంబాబుపై మొదటి కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అంటూ కేసు నమోదయ్యింది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగడం సంచలనం సృష్టించింది. ఏకంగా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా అంబటి రాంబాబు, సీఐ గంగా వెంకటేశ్వర్లు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై అంబటి రాంబాబు మీద మరో కేసు నమోదయ్యింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. ఇక ఇటీవల వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన జరిగింది. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి మండలం కంటెపుడి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అంబటి రాంబాబు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తానే స్వయంగా తొలగించారు. ఈ ఘటనపై అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉన్న నిబంధనలు ఉల్లంఘించడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో 2 కేసులు నమోదయ్యాయి. నగరంపాలెం, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా వరుసగా రాంబాబుపై కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది.